కొన్ని సందర్భాల్లో చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాం మనం. ఆ చరిత్ర తెలుసుకునే దాంట్లో మహాభారతంలో శ్రీరాముడు ఎలా పరిపాలించిండు, మహాభారతం పరిపాలన ఎట్లుండే, సినిమాల ద్వారా కానీ లేకపోతే పుస్తకాల ద్వారా కానీ లేకపోతే ఇప్పుడున్న లేటెస్ట్ గూగుల్లో కానీ ప్రతి కాలంలో ఒక చరిత్ర స్థిరంగా ఉండిపోయే చరిత్ర. ఈ చరిత్ర పదులతో వచ్చే చరిత్ర కాదు ఇది. ముఖ్యంగా మనము శ్రీకృష్ణదేవరాయల గురించి చెప్పుకుంటాం. ఎందుకు చెప్పుకుంటాము? వాళ్ళు చేసిన పనుల మీద మనము ఆ చరిత్ర పుస్తకాల ద్వారా ఇప్పుడున్న గూగుల్ ద్వారా తెలుసుకుంటాం. అట్లాగే మహాభారతం, రామాయణం, శ్రీరాముని యొక్క చరిత్ర ఎట్లయితే మన భూమి మీద ఉందో అట్లాగే మహాభారతం చరిత్ర ఎట్లయితే ఉందో అట్లాగే శ్రీకృష్ణదేవరాయలు గారి చరిత్ర ఉంది. ఆ చరిత్రలో మహానుభావుల చరిత్ర ఎట్లయితే ఉందో మనము స్వాతంత్రం కంటే ముందు తర్వాత ఈ చరిత్రలో మనము మహాత్మా గాంధీ, నెహ్రూ, ఈరోజు రాహుల్ గాంధీ గారి కుటుంబం యొక్క చరిత్ర, వీళ్ళది ఒక చరిత్ర, చాలా బ్రహ్మాండమైన గొప్ప చరిత్ర. జవహర్లాల్ నెహ్రూ గారిది. జవహర్లాల్ గారి యొక్క చరిత్ర స్వాతంత్రం రాకముందు మనము వారి బాల్యము, వారి స్థిరాస్తులు, వాళ్ళ దాన ధర్మాలు, దేశ స్వాతంత్రం కోసం వాళ్ళ త్యాగాలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, సుఖ జీవితం గడపాల్సిన శక్తి గల ఆర్థిక శక్తి ఉన్నటువంటి ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు కూడా దేశ ప్రజలు బాగుండాలి, భారతదేశ ప్రజలు బాగుండాలి, భారతదేశ ప్రజలు సుఖశాంతులతో ఉండాలి, ఈ బ్రిటిష్ పాలన పోవాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో దేశం రావాలి, ప్రజల మనోభావాలు, ప్రజల దగ్గ పరిపాలన వచ్చే విధానం భారతదేశంలో ఉండాలి, ఈ దేశంలో స్వతంత్రత ఉండాలి, భారతదేశంలో స్వతంత్రత ఉండాలి, ఈ దేశంలో ప్రజాస్వామిక హక్కులతో పరిపాలనలు ఉండాలి, ఇవన్నీ జరగాలి, ఇవన్నీ కావాలి అన్నప్పుడు ఆ రోజు మహాత్మా గాంధీ నాయకత్వంలో నెహ్రూ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు వారి త్యాగాలు అనేకము ఉన్నాయి. చాలా మంది మహానుభావులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నేను ఒక్కొక్కరికి చెప్తా. కానీ ఆ రోజులలో నెహ్రూ గారి నుంచి, మహాత్మా గాంధీ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే చూడండి, బ్రిటిష్ వాళ్ళని అటు మహాత్మా గాంధీ నెహ్రూ గారు ఈ భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో రక్తపాతం లేని యొక్క ఉద్యమాన్ని శాంతియుతంగా, ఎవరి బలిదానాలు కాకుండా, ప్రాణాలు వదలకుండా, చావాల్సిన పరిస్థితి లేకుండా శాంతి మార్గమే దేశానికి మంచి మార్గం అనే ఒక పద్ధతిలో, దేశ పద్ధతిలో మరి ఉద్యమం కొనసాగింది. ఇది ఒక చరిత్ర, ఇది మనందరూ తెలుసు. అయినా ఎట్లయితే రామాయణం, మహాభారతము, ఇంకా అనేక చరిత్రలు మనము చదువుతుంటామో ఇప్పటికీ, అట్లానే స్వాతంత్రం సమయంలో వాళ్ళ త్యాగాల గురించి చెప్పుకోవాల్సిన బాధ్యతగా మనకుంది. కాబట్టి అందుకే మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ గాంధీ భవన్ ద్వారా మళ్ళీ ఒకసారి నెహ్రూ గారి యొక్క చరిత్ర మీద ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆ డోర్ తీయకుండా గొల్లం పెట్టేసావా బాబు?
ముఖ్యంగా చూడండి, స్వాతంత్రము ఇండిపెండెన్స్ వచ్చేసింది, శాంతియుతంగా మనకు ఇండిపెండెన్స్, దేశానికి స్వతంత్రం వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు చూడండి, అంతకంటే ఆ టైంలోనే ఈ స్వాతంత్ర ఉద్యమంలోనే నెహ్రూ గారు, అంటే మహాత్మా గాంధీ గారి గురించి మళ్ళీ మనం ఇంకా చాలా చెప్పుకోవాల్సి ఉంది. కానీ ఈరోజు నెహ్రూ గారి యొక్క వారి త్యాగాలు, వాళ్ళ పడ్డ కష్టాలు, వారు ఎలాంటి సర్వీస్ ఇచ్చారు దేశ ప్రజలకు, వాళ్ళు తీసుకునే మెట్లు ఎట్లుండే, దేశం యొక్క పరిస్థితులు ఎట్లుండే, ఆ రోజున ఆర్థిక పరిస్థితులు ఎట్లుండే, వ్యవసాయం ఎట్లుండే, ఆ రోజులలో భోజనం కూడా కష్టకాలంలో తిండి కూడా దొరకకుండే, గంజి దాగి బతికిన రోజులు, చాలా ప్రజలు కూడా చాలా కష్టంగా బతికిన రోజులు అవి. మనం చూడలేము, అవన్నీ చూడం కూడా. జవహర్లాల్ నెహ్రూ గారు 16 సంవత్సరాలు జైలు జీవితం గడిపిండు. చిన్న వయసులోనే ఆయన 16 సంవత్సరాలు భారతదేశ స్వాతంత్రం కోసము మహాత్మా గాంధీతో పాటు జవహర్లాల్ నెహ్రూ గారు 16 సంవత్సరాలు వారు జైలు జీవితం గడిపారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే దేశ ప్రజలు, మహాత్మా గాంధీ గారు, దేశ ప్రజలు ఆ రోజు ఓట్లు ఇంకా స్టార్ట్ కాలే, ఎలక్షన్ కమిషన్ లేదు ఆ రోజున, డైరెక్ట్ గా ఏకగ్రీవ తీర్మానం దేశ ప్రజలు మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో వారు ఈ భారతదేశానికి మొదటి ప్రధాని చేయడం జరిగింది. మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు 18 సంవత్సరాలు వారు ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని పరిపాలించారు. ఇదొక చరిత్ర. తర్వాత వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చింది, ప్రజలే డైరెక్ట్ గా ఓట్లేసి గెలిపించే విధానం తెచ్చింది జవహర్లాల్ నెహ్రూ గారు. ఇది బీజేపీ నాయకులు కాదంటారా? బీజేపీ నాయకులకు ప్రశ్న. దీన్ని ఛాలెంజ్ చేసే యొక్క ధైర్యము బీజేపీ నాయకులకు ఉన్నదా? ఈ ఛాలెంజ్ స్వీకరించే యొక్క శక్తి బీజేపీ నాయకులకు ఉందా? ఈ చరిత్ర కాదనే శక్తి? అప్పుడు ఎవరు అప్పుడు ఎవరు లేరు కదా, పుట్టలేరు కదా. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు పుట్టినా? ప్రధానమంత్రి మోడీ గారు పుట్టలే, అమిత్ షా గారు పుట్టలే, ఇక కిషన్ రెడ్డి, బండి సంజయ్ మొన్న పుట్టిన వాళ్ళేనే. కాబట్టి ప్రధానమంత్రిగా నెహ్రూ గారు ఆ స్థానం ఎక్కిన తర్వాత అక్కడి నుంచి మొదలైన పరిపాలన, అసలైన పరిపాలన. మన దేశం స్వాతంత్రం వచ్చింది, ఇక ఆర్థిక డబ్బులు లేవు దేశంలో, ఇండస్ట్రీస్ లేవు దేశంలో, వ్యవసాయం లేదు ఆ రోజులలో మన భారతదేశంలో, డ్యాములు లేవు దేశంలో. అప్పుడు ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు వ్యవసాయ రంగాన్ని భారతదేశంలో ముందు నీటి వసతులు ఎట్లా ఏర్పాటు చేయాలి అని మొదటి ప్రాధాన్యత వ్యవసాయం మీద నెహ్రూ గారు ప్రాధాన్యత పెట్టుకొని దేశంలో ఆకలి చావులు ఉండకూడదు అని ఒక ప్రాధాన్యతగా తీసుకొని మన దేశంలో అనేక డ్యాములు, సపోజ్ మన
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్ర కలుపుకుంటే ఒక నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యామ్, తుంగభద్ర. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా. అప్పుడు ఈ వ్యవసాయం ఎప్పుడైతే ఉత్పత్తి భారతదేశంలో రైతులందరూ వ్యవసాయానికి ఆర్థికమైన వసతులు, నీటి వసతులు ఏర్పాటు మొదలైంది అప్పుడే, నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే. ఈ రోజులలో మస్తు మాట్లాడతాము. ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాట్లాడతారు, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ఏముంది? ఆనాటి కరువు ఇప్పుడు లేదు. అది కరువు కాదు, నరకం అది. ఆ రోజులలో దేశ ప్రజలు నరకము, డబ్బులు లేక, తినడానికి గింజలు లేక, ఇది ఆనాటి పరిస్థితి దేశంలో. నెహ్రూ గారికి ఇది ఒక ఛాలెంజ్. ఇంత పెద్ద దేశంలో ఈ జనాభాని ఎట్లా ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసి వాళ్ళకు 3 పూటల తిండి తినే విధానాన్ని ఎట్లా, వ్యవసాయ రంగాన్ని ఎట్లా అభివృద్ధి చెందాలి. ఇప్పుడు చాలా మంది మాట్లాడతారు, కేసీఆర్ మాట్లాడతారు, కేటీఆర్ మాట్లాడతారు, హరీష్ రావు మాట్లాడతారు, బీజేపీ వాళ్ళు మాట్లాడతారు. ఏం చేసింది 70 ఏళ్ళ కాంగ్రెస్? ఏం చేసింది? నేను అడుగుతున్నా బీజేపీ వాళ్ళకు. 500 అదేదో అప్పుడప్పుడు రామాలయం, అది శ్రీరాముడు నివసించే గుడిని కూడగొడితే నువ్వు ఈ చరిత్రలో చదవాలి కదా. ఎట్లయితే శ్రీరాముడి చరిత్ర నువ్వు చదువుతున్నావు అంటే, నువ్వు శ్రీరామచంద్ర భగవాన్ చరిత్ర చదువుతున్నావు అంటే నీకు ఓట్లు వస్తాయని దాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నావు. కానీ మహాత్మా గాంధీ, నెహ్రూ గారు మరి చేసిన కూడా మరి ఇదొక చరిత్రనే కదా. శ్రీరామచంద్ర పరిపాలన ఎట్లయితే సాగిందో అట్లాగే ఆ రోజే నెహ్రూ గారు ప్రధానమంత్రి కాగానే శ్రీరామచంద్రుని లాంటి పరిపాలన అంటే నీళ్లు, నిధులు, రైతులు, ఉద్యోగాలు, ఇండస్ట్రీస్, చదువుకోవడానికి ఎడ్యుకేషనల్, ఇవన్నీ అప్పుడే కదా మొదలైంది, నెహ్రూ గారు కాలంలోనే కదా. అట్లా పునాది నెహ్రూ గారు. అలాంటి పునాదిలో నుంచే ఈ రోజు అనేక మంది నాయకులు, ఎవరైనా చూసుకో, మనం ఈ మధ్యలో ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు 20 ఏళ్ళ చంద్రబాబు నాయుడు తీసుకో, కేసీఆర్ని తీసుకో, మొన్న జగన్ తీసుకో, రాజశేఖర రెడ్డిని తీసుకో, రోషే గారిని తీసుకో, కిరణ్ కుమార్ రెడ్డిని తీసుకో, ఇప్పుడు రేవంత్ రెడ్డిని తీసుకోండి. ఇట్లా ఆయన వేసిన ఇష్టంలో నుంచే వీళ్ళందరూ వచ్చారు. ఆయన వేసిన పునాదిలో నుంచే ఈ నాయకులు వచ్చారు. అది మర్చిపోవద్దు అని అడుగుతున్నా. అదే నేను జ్ఞాపకం చేపిస్తున్నా ఈరోజు గాంధీ భవన్ మీడియా ద్వారా. ఇంత పెద్ద గొప్ప చరిత్ర, త్యాగాల చరిత్ర, త్యాగాల కుటుంబము. రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాత, రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాత జవహర్లాల్ నెహ్రూ యొక్క గొప్పతనం, ఆ బ్లడ్డే ఈరోజు రాహుల్ గాంధీ గారిని మళ్ళీ జనంలో నడిపిస్తున్నది. ఆ బ్లడ్ కా పవర్ ఉంది, త్యాగాల బ్లడ్ అది రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం. ఆ రోజు ఆహార ధాన్యాల ఉత్పత్తి మొదలైనవి, వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతూ ఉంది. కరువు వస్తే కూడా, ఎప్పుడన్నా కరువు వస్తే, వర్షాలు పడకుండా కరువు వస్తే ఒక 3 సంవత్సరాలు ధాన్యాలు నిల్వ ఉండే విధంగా గోదాములు కూడా కట్టడం జరిగింది. దేశం మొత్తము అకాల వర్షాలు లేకపోయినా, వర్షాలు వచ్చి
పంటలు కొట్టుకోపోయినా, లేకపోతే వర్షాలు లేక పంటలు ఎండిపోయినా, ధాన్యం లేకపోతే 3 సంవత్సరాలు కరువు ఉంటే ఆ 3 సంవత్సరాల్లో ధాన్యము ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు మనము సూపర్ బజార్కి వస్తున్నాయి చూడు, అదే ఆడికెంచి వస్తున్నాయి. అది ఎవరు ఏర్పాటు చేశారు? నెహ్రూ గారే కదా. మరి అప్పుడేమన్నా ఎవరున్నారు? మోడీ గారు లేరు, అమిత్ షా లేడు, కేసీఆర్ లేడు, కేటీఆర్ లేడు, హరీష్ రావు లేడు, ఎవరో లేము. ఎందుకు నరుకుతున్నారు ఈ ముచ్చట్లు? మీరు పనికొచ్చే ముచ్చట్లు మాట్లాడండి. దీని మీద డిబేట్కి వస్తారా? ఉందా తమ్ము? ఇది మా ఊళ్ళో రెడీ ఉన్నారు. మా స్పోక్స్ పర్సన్ కమల్ భవానీ రెడ్డి గారు, మెట్టు సాయి మాట చెప్తున్నా. ఇది నోరుంది కదా మాట్లాడలేనా మీరు? అచ్చా, అట్లా మనకు వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడం కాగానే ఇండస్ట్రియల్ దిక్కు వచ్చేసారు. యువకులకు ఉద్యోగాలు కావాలి. అప్పుడు మన దేశంలో డబ్బులున్న కొంత ఉన్నవాళ్ళు కూడా ధైర్యం చేయలే. అప్పుడు నెహ్రూ గారు, ఏ దేశం అది? రష్యా ఆర్ జర్మనీ. అప్పుడు నెహ్రూ గారు ఆ దేశాల ప్రధానమంత్రి అక్కడున్న వ్యవస్థతో మాట్లాడి అక్కడున్న ఇండస్ట్రీస్ని ఈ దేశానికి తీసుకొచ్చి ఇక్కడున్న ధనికులు కూడా నమ్మకం వచ్చే వాళ్ళు, అంటే ఇక్కడ ఈ దేశంలో ఉన్న ధనికులు పెట్టడానికి ఎంత ముందు అయినా రోజు టాటా లాంటి వాళ్ళు కూడా వెనకైపోయారు. అప్పుడు ఆ రష్యా జర్మనీ నుంచి నెహ్రూ గారు ఆ ఇండస్ట్రీస్ నుంచి ఈ దేశాన్ని తీసుకొచ్చి అవి దినదినాభివృద్ధి చెందడంతో అక్కడ ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ అయింది. అంటే యువకులకు ఉద్యోగాలు మొదలైనవి. అప్పుడు టాటా బిర్లా లాంటి వాళ్ళు కూడా మేము కూడా పెట్టుబడి పెడతామని మన దేశంలో ఉన్న పెట్టుబడిదారులు అప్పుడు ముందుకు వచ్చారు. అక్కడ పునాది మొదలైంది నెహ్రూ గారిది. మరి అప్పుడు వీళ్ళు అంటున్నారా? ఇది ఒక చరిత్ర. అట్లనే ఇవన్నీ ఎడ్యుకేషనల్ డెవలప్ కావాలి. అప్పుడు ఈ ఐఐటీలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ ఐఐటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ యొక్క వ్యవస్థను తీసుకొచ్చింది నెహ్రూ గారే. ఈ ఐఐటీలో చదువుకున్న విద్యార్థులు ఈరోజు దినదినాపు దేశాభివృద్ధి. ఈరోజు ఏ పొజిషన్ ఉంది? ఐఐటి చదువుకున్న వాళ్ళంతా ఆనాటి నుంచి ఈనాటి వరకు దేశంలో ఆర్థిక విధానాలను పెంచే దాంట్లో ఐఐటి చదువుకున్న వాళ్ళు కూడా ఒక కీలక పాత్ర. ఇది ఒక చరిత్రనే కదా. మా దగ్గర బిహెచ్ఎల్, మా మెదక్ జిల్లా ఉమ్మడి జిల్లాలో బిహెచ్ఎల్, ఆ బిహెచ్ఎల్ తీసుకొచ్చింది, శంకుస్థాపన చేసింది ఎవరు? నెహ్రూ గారే. ఈరోజు నెహ్రూ గారి యొక్క ఏం చేసి ఉండాలి దాని మీద ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్లో తెలియజేస్తున్నా. ఈ దేశానికి పంచవర్ష ప్రణాళికలు ఇవన్నీ వస్తాయి. దీని నెహ్రూ గారు ఏం చేసేవాళ్ళంట చరిత్రలో, మన పుస్తకాలలో ఎప్పుడప్పుడు దీన్ని రివ్యూస్ చేసేవారంట. మళ్ళీ ఇండస్ట్రీస్ ఎన్ని వచ్చినాయి, దేశంలో ఎంతమంది ముందుకు వచ్చారు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని వచ్చినాయి, మనం ఎన్ని చేసినాము దేశం మొత్తంలో, వ్యవసాయం ఏ రకంగా, ఇవి ఎప్పటికప్పుడు ఈ పంచవర్ష ప్రణాళికలన్నీ కూడా ఎప్పుడుగా నెహ్రూ గారు దీన్ని అబ్జర్వ్ చేస్తూ రివ్యూ చేస్తూ ఇవన్నీ కూడా చేసేవాళ్ళంట. ఇది చరిత్ర. ఈ పక్క దేశాల దోస్తానా
మన దేశము మిగతా దేశాల దోస్తాన్ని అప్పుడే స్టార్ట్ అయింది. మీ మొన్న స్టార్ట్ అయిందా? ఇదేమన్నా బీజేపీలో వచ్చినాక స్టార్ట్ అయిందా? నెహ్రూ గారు ఉన్నప్పుడే స్టార్ట్. పునాది ఆయన్ని, మన నెహ్రూ గారు దీనికి పునాది. అయితే అప్పటికే నెహ్రూ గారు ప్రధానమంత్రి 18 సంవత్సరాలలో ప్రధానమంత్రిగా ఈ ఆహార ధాన్యాల ఉత్పత్తి మన దేశ ప్రజలు తినుకుంటూనే ఉత్పత్తి పెరిగిపోయింది. అంటే ఆహార ధాన్యాలు, బియ్యము, పప్పులు మన దేశ ప్రజలకు సస్యశ్యామలంగా అయిన తర్వాత ఆ 18 ఏళ్లలోనే ఇవన్నీ కూడా ఏ స్థాయికి పోయింది భారతదేశం నెహ్రూ గారి కాలంలో అంటే దేశాలకు నెహ్రూ గారు 200 దేశాలకు మన దగ్గర ఉత్పత్తి అయిందని సరఫరా చేసే ఒక్క పరిస్థితికి ఆ రోజు నెహ్రూ గారు తీసుకొచ్చారు. 18 ఏళ్ల లోపలే 200 దేశాలకు మన భారతదేశం రైతులు పండించిన పంటని దేశ ప్రజలు తిన్నది, అదనంగా వచ్చిన పంటని 200 దేశాలకు సరఫరా చేసిన చరిత్ర ఘనత ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ మన ప్రధానమంత్రి గారు అని చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. ఆయన ప్రైమ్ మినిస్టర్ కాకముందు ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ నెహ్రూ గారు. ఇది చరిత్ర. రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాత జవహర్లాల్ నెహ్రూ గారిది. కాబట్టి ఈరోజు కొన్ని చెప్తా. దేశం మొత్తంలో నెహ్రూ గారు ఉక్కు కర్మాగారాలను ఏర్పాటు చేసిండు. దేశం మొత్తంలో ఉక్కు కర్మాగారాలను ఏర్పాటు చేసిండు. ఐడిపిఎల్, మన బాలనగర్ ఐడిపిఎల్ జవహర్లాల్ నెహ్రూ గారు దాన్ని ఏర్పాటు చేసిండు. ఐడిపిఎల్ ఎంత ఆ రోజులలో కొన్ని ఏళ్ళు మాట ఈ 15, 20 ఏళ్ళ నుంచి ఎందుకో మరి ఇదైంది. కానీ ఐడిపిఎల్ ఎన్టీపీసీ ద్వారా దేశంలో విద్యుత్ వెలుగులు 4 లక్షల కిలోమీటర్ల నుంచి 60 లక్షల కిలోమీటర్ల వరకు ఈ రోడ్ల నిర్మాణము ఏం లేవు కదా. విద్యుత్తు, కరెంటు స్వాతంత్రం వచ్చిన తర్వాత మీకు ఒక విషయం తెలియజేస్తా. కరెంట్ అంటే ఎవరికి తెలియదు. మనం దీపాలు, ఆ రోజుల దీపాలు ఏ ఊర్లో ఎక్కడ ఉంటాయో తెలియదు, రాత్రి అయితే ఎక్కడ పోవాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో స్వాతంత్రం తెచ్చుకున్నాం. కరెంట్ అంటే అసలు కరెంట్ అనే పదానికి గ్రామాలలో తెలియదు. మనం చిన్నగా ఉన్నప్పుడు చూసినాం. మనం చిన్నగా ఉన్నప్పుడు ఏది మనం 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్నప్పుడు చూసినాం. మన ఊర్లల్లో, నేను సంగారెడ్డిలో కూడా చూసినా, మీరు ఊర్లలో చూసారు. చిన్న బల్బులు ఉండేటి, 0 బల్బులు ఉండేటి. ఆ 0 బల్బుల స్తంభాలు కరెంటు ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వచ్చింది? మోడీ తీసుకొచ్చిండా? ఏమైనా డౌటా? కాదు కదా. బీజేపీ వాళ్ళు తెచ్చారా? బీఆర్ఎస్ వాళ్ళు తెచ్చారా? ఇది నెహ్రూ గారు తెచ్చారు. ఇది వారి క్యాబినెట్ తెచ్చింది. ఇదంతా దీని మీద మీరు డిబేట్కి వస్తారా? ఆ శక్తి ఉందా మీకు? కరెంటు ఉత్పత్తి
ఇప్పుడంటే మనము 50 రూమ్లకు లైట్లు వేసుకొని కూర్చుంటున్నాం. ఈ రూమ్లోనే 50 లైట్లు ఉన్నాయి, ఇప్పుడు బల్బులు ఉన్నాయి ఇంట్లో. కానీ నెహ్రూ గారు ఒక స్తంభము, ఒక వైరు, కండక్టర్, ఏమంటారు అది, వైర్ని ఏమంటారు, కండక్టర్ అంటే ఆర్టిస్ట్ కూడా వచ్చింది, కానీ ఆ పేరు నోటుకుంది కానీ వస్తుంది, చెప్తా మళ్ళీ వస్తుంది, మీకు చెప్తుంది అండి. తెలుగులో చెప్తాం పాటు లైన్లు, విద్యుత్ లైన్లు. అంటే ఇది ఎందుకు సీరియస్ ఎందుకు అంటున్నా, ఏమి లేనప్పుడు చేసిన చరిత్ర రాహుల్ గాంధీ గారిది, అది చెప్తున్నా. ఈరోజు మనం ఈ రూమ్ లో ఒక 50, నీరు ఒక నా రూమ్, మన బెడ్రూమ్లల్లో, మళ్ళీ ఇళ్లల్లో 10 లైట్లు వేసుకొని ఈరోజు ఉన్నామనంటే దీనికి ఎవరు పునాది? కాంగ్రెస్ పార్టీ. ప్రధానమంత్రి నెహ్రూ గారు. రాహుల్ గాంధీ అని వస్తున్నది, ఎందుకంటే అవుతాడైనా అందుకే వస్తున్నది, అవుతాడు. అందుకే నా నోటు తక్కువ వచ్చేసింది. అవుతాడు, టైం డిసైడ్ చేస్తాడు, కాలం నిర్ణయిస్తుంది, అవుతాడు. అదే బ్లడ్ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు. కాబట్టి ఇప్పుడు గుండు సూదులు మనం పడేస్తున్నాం. అసలు గుండు సూది ఎట్లుండదో తెలియదు. ఆ రోజు గుండు సూది నుంచి మొదలు పెడితే నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఉపగ్రహం, అంటే ఈ రోజు నేను ప్రపంచంలో అన్ని ఉపగ్రహాలను శాటిలైట్ ఉత్పత్తి చేసే స్థాయికి వచ్చింది అంటే కారకుడు ఎవరు? రాహుల్ గాంధీ గారి ముత్తాత నెహ్రూ గారు. ఇది చరిత్ర. చంద్రమండలము, సూర్యమండలంలోకి ఉపగ్రహాలను పంపించే స్థాయికి నేడు దేశం ఎదిగింది అంటే అది ఆనాడు నెహ్రూ చేసిన పునాదులు. ఈ రోజులో టెక్నాలజీ పెరిగింది, ఎవరైనా పోతే ఆ రోజుల్లో ఏమి తినడానికి గింజ లేని రోజులలో నుంచి గింజలు కొట్టించిండు ప్రధానమంత్రిగా. ఎన్నో 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 ఎంత ఆ కష్టకాలంలో మరి ఇంత పెద్ద వ్యవస్థ, ఇంత పెద్ద చేసింది చరిత్ర నెహ్రూ గారు. ఈ రోజు చంద్రమండలానికి ఎవరైనా పోతున్నారు. ఆ రోజులో చంద్రమండలం అంటే నాటే జోక్, అంత ఈజీ కాదు. అది నెహ్రూ గారు, జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క చరిత్ర, రాహుల్ గాంధీ కుటుంబం. దయచేసి నేను బీజేపీలకు, బీఆర్ఎస్లకు కూడా చెప్తున్నా, అరే భయ్ మీకు ఓట్లు కావాలి, మీరు అడుక్కోండి. కానీ 76 ఏళ్ళ కాంగ్రెస్ ఏం చేసింది అనుకోండి. ఎందుకంటే ఆ పునాదుల నుంచే వచ్చిర్రు మీరందరూ నాయకులారా అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. నెహ్రూ గారు వేసిన పునాది, ఆయన వేసిన ఇత్తంలో నుంచే మీరందరూ ఈరోజు సుఖ భాగ్యాలతో, సుఖ సంతోషాలతో మీరు బతుకుతున్నారనే వ్యవహారాన్ని మర్చిపోకండి. మీరు మంచి చెప్పకండి. రాహుల్ గాంధీ గారి కుటుంబం ఎందుకంటే మీరు అపోజిషన్ లీడర్లు మీరు చెప్తే మీకు ఓట్లు వరై. మా గొప్పతనాన్ని, కాంగ్రెస్ గొప్పతనం గురించి మీరు చెప్పకండి, మీకు ఓట్లు వరై. కానీ చెడు చెప్పకండి, చరిత్రహీనులు కాకండి. ఇది కాంగ్రెస్ పార్టీ కొంత స్పష్టత గాంధీభవన్ మీడియా ద్వారా తెలియజేస్తుంది. అందుకే అన్న, ఇలాంటి చరిత్ర గల ఒక రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే దేశ ప్రజలకు భద్రత, స్వేచ్ఛ. ఈరోజు మీడియా పరిస్థితి ఏంటి దేశంలో? ఈ రోజు ఎవరన్నా కష్టాలలో ఉంటే, బాధలలో ఉంటే స్వేచ్ఛగా మీడియా ప్రచురించే స్వేచ్ఛ లేని దుస్థితి ఈరోజు భారతదేశంలో ఉంది. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ఛానల్లో కూడా ఆర్టికల్ వచ్చే పరిస్థితి లేదు. హింస ఎక్కడన్నా హింస జరిగితే హింస మీద ఏ ఛానల్లో, ఏ పేపర్లో వచ్చే పరిస్థితి లేదు. భయభ్రాంతులకు గురి చేసే వ్యవస్థ ఈరోజు బీజేపీ ప్రభుత్వం
పనిచేస్తుంది. ఇది కాదు ప్రజలు కోరుకునేది. శ్రీరాముడు అందరి దేవుడు, శ్రీరామచంద్రుడు భగవానుడు అందరి దేవుడు. శ్రీరామచంద్రుడి పరిపాలనలో అన్ని కులాలున్నాయి. మరి మతాలు నేను ఉన్నాయంటే లేవని అంటారు బీజేపీ వాళ్ళు, కానీ లేకుండా ఏముంటుంది? అన్ని కులాలున్నాయి, అన్ని మతాలున్నాయి. శ్రీరామచంద్రుడు కుల మతాల పరిపాలన చేయలే. కుల మతాలకు అతీతంగా రాజ్య పరిపాలన చేసిండు. ప్రజలు అన్నడే గాని కులాలు మతాలు అల్లే. ఈ జ్ఞానం కూడా బీజేపీ నాయకులు లేకపోవడము, ఇది ప్రజలు ఆలోచించకపోవడము చాలా బాధ అనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రజలను ఏం చూస్తుంది? వాళ్ళ కడుపు నిండా తిండి తిన్నారా